నా పేరు గుత్తడి రామ్మోహన్ రావు. నేను ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడిని, అదేవిధంగా జేఏసీ చైర్మన్. మరి ఈరోజు అన్ని పేపర్లోనూ కూడా రావడం జరిగింది. మరి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ ఆవరణలో మరి ఫైలేరియా డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి శ్రీ కాండ్రేగుల రాధాకృష్ణ గారు సీనియర్ అసిస్టెంట్గా అక్కడ పనిచేస్తున్నారు. వారి యొక్క మెడికల్ ఆఫీసర్ ఎవరైతే సాయి రోహిత గారు మెడికల్ ఆఫీసర్గా ఈయన అక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గతంలో ఒక 20 రోజుల క్రితం మెడికల్ ఆఫీసర్ గారు ఒక కంప్లైంట్ ఈయన మీద అయితే డిఎంఎన్హెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది. విధి నిర్వహణలో ఉండగా ఈయన ఆవిడ చేయి పట్టుకున్నారని, వేధించారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ ఫైలేరియా డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా ఆవిడ రిక్వెస్ట్ చేయగా కూడా ఆవిడ పట్టించుకోవటం మానేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఆవిడ పై అధికారులకి కంప్లైంట్ చేయడంతో ఈయన్ని సరెండర్ చేయడం జరిగింది. అయితే ఈ సరెండర్ చేసే విధంలో ఇతను తప్పు చేసాడా, నిజంగా తప్పు చేసాడా నిజ నిర్ధారణ తేలకుండా మరి ఇతను సరెండర్ చేయటం, దాంతో ఇతను మనస్తాపం చెంది ఏదైతే మా సహోద్యోగి మనస్తాపం చెంది ఒక 15 రోజులు అతను సెలవులో ఉండి మరి నిన్న మాకు పత్రికల ద్వారా మాకు మీడియా ద్వారా తెలిసింది. నిన్న మరి యానం బ్రిడ్జి మీద ఆయన బండి, సెల్ ఫోను, ఆయనకు సంబంధించిన పర్స్ దాని బండి మీద పెట్టి మరి అక్కడ స్థానికులు ఎవరో చూసినట్లు కూడా పేపర్లో రాయడం జరిగింది. ఈయన గోదావరిలో దూకారని చెప్పేసి మాకు తెలియవచ్చింది. మృతదేహాన్ని మరి ఇంకా వెతికి తీయలేదు. మృతదేహాన్ని కూడా త్వరగా వెతికి వారి కుటుంబ సభ్యులకి అందజేయాలని, అదేవిధంగా మరి అధికారులందరూ కూడా ఈ విషయం మీద పూర్తి చర్యలు తీసుకోవాలని, ఇది అతని కుటుంబానికి న్యాయం చేయాలని, అన్ని రకాలుగా కూడా అతని కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ విషయం మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయవలసిందిగా మరి మేము కలెక్టర్ గారికి కూడా, జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి కూడా సన్మోహన్ గారికి రికమెండేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మా ఉద్యోగ సంఘాల పక్షాన మరి అధికారుల యొక్క వేధింపులకు మరి ఇలా గురైనటువంటి మా సహోద్యోగి అయినటువంటి రాధాకృష్ణ గారికి ఆయన ఆత్మ శాంతించాలని, అదేవిధంగా ఆయనకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా తగు న్యాయం చేయాలని మేమైతే న్యాయ పోరాటం మరి ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున మెడికల్ ఉద్యోగులు, మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయం మీద మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. ఆ కుటుంబానికి సరైన న్యాయం చేసే వరకు మీ పోరాటం చేయడం జరుగుతుంది. మీ ద్వారా మరి తెలియజేస్తున్నాం. వేపకాల వెంకటకృష్ణ, ఏపీ ఎన్జీఓ జిల్లా సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు న్యాయ పోరాటంలో ఒక కార్యక్రమంగా మా జీజీహెచ్ పక్షాన ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతోంది. రాధాకృష్ణ అనే ఒక సీనియర్ అసిస్టెంట్ మా కొలీగ్ అయ్యుండి ఫైలేరియాలో పనిచేస్తూ ఏదైతే మెడికల్ ఆఫీసర్ అంటే జిల్లా ఫైలేరియా ఆఫీసర్ అంటారు ఆవిడికి ఎటువంటి డిపార్ట్మెంట్లు టెస్ట్ పాస్ అవ్వకుండా డీడీఓ కింద పవర్స్ ఇచ్చేసి 3 నెలలు అయింది ఆవిడ జాయిన్ అయ్యి. ఆవిడకి ఏం తెలుస్తుంది, ఒక సీనియర్ అసిస్టెంట్గా 55 సంవత్సరాల వయసు వచ్చి 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన అతను ఆవిడకి ఇది కాదు, ఇది రైటు, ఇది తప్పు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడకి ఇష్టం లేక ఏదైతే బడ్జెట్లు అయితే ఉన్నాయో అది ఏవైతే బిల్స్ ఉన్నాయో పక్కాగా లేక కరెక్ట్గా లేకుండా తప్పుడు బిల్స్ పెట్టమని చెప్పడం వల్ల అతను రియాక్ట్ అయ్యి నేను అలా చేయలేను మేడం, నాకు ఇంత సర్వీస్ ఉంది, ఆ సర్వీసు దృష్టిలో పెట్టుకుని నేను యాజ్ పర్ రూల్ చేస్తాను అని చెప్పడం వల్ల ఆవిడ వేరే రకంగా ఈ రకంగా బదనాయిస్తే కుదరదని చెప్పి వేరే రకంగా బదనాయించి నువ్వు ఇక్కడ నుంచి సరెండర్ అయిపో, లేదంటే నువ్వు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపో అని చెప్పేసి బెదిరించడం జరిగి ఉన్నది. దానికి ఇతను వెళ్ళలేదని చెప్పేసి వేరే రకంగా సెక్సువల్ హెరాస్మెంట్ అని చెప్పేసి కేసు కాకుండా సరెండర్ చేస్తాను, సెక్సువల్ హెరాస్మెంట్ చేసావు అని చెప్పడం కూడా జరిగి ఉన్నది. దానికి మనస్తాపం చెంది ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడో, చనిపోయాడో, బతుకున్నాడో కూడా తెలియకుండా అయోమయ స్థితిలో మా ఎంప్లాయీస్ అలాగే కుటుంబ సభ్యులు కూడా ప్రాధాయపడుతూ ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జీజీహెచ్లోని అన్ని డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీసుల్లో, ప్రిన్సిపల్స్ ఆఫీసుల్లో అన్నింటిలో కూడా యాజిటేషన్ జరుగుతూ ఉంది. రేపు నుంచి ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఏపీ ఎన్జీఓస్ పక్షాన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. ఓకేనా? నా పేరు పాలమర్తి మూర్తిబాబు, హాస్పిటల్ జేఏసీ చైర్మన్, ఏపీఎన్జీఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. ఈ రోజుని అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, కాండ్రేగుల రాధాకృష్ణ ఒక సౌమ్యుడు, ఒక సీనియర్గా ఫైర్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ నిన్న ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడని నేను తెలియవచ్చింది. దానికి కారణాలు వెతికితే డాక్టర్ సాయి రోహిత్ అనే ఒక ఫైర్ ఆఫీసర్ గారు ఒక వెళ్ళలేని ఒక ఆరోపణని అతనిపై తీసుకొచ్చి అతను మానసికంగా అతను చిత్రం చేసింది. ఆవిడ ఒక ఆరోపణ చేసినప్పుడు వారు ఏం చేయాలంటే ఒక డిఎండిచోర్ కంప్లైంట్ పెట్టాలి. కానీ ఆవిడ కంప్లైంట్ పెట్టాల, ఆవిడ యాక్షన్ తీసుకోమని ప్రపోజ్ చేసింది. ఇక్కడే చాలా తప్పు జరిగింది. ఒక పై అధికారికి మనం ఏం విన్నవించాలి, యాక్షన్ తీసుకోండి అని చెప్పాలి, కంప్లైంట్ చేసి విచారణ చేయండి చెప్పాలి. అలా చెప్పకుండా ఇతను సరెండర్ చేసేయండి, నా కళ్ళ ముందు ఉండకూడదు, ఇతను వెళ్ళిపోవాలి అంటే సీనియర్ అసిస్టెంట్లు అంటే ఏవి ఇష్యూలో కూడా ఎవరికి కొరగాకుండా పోతున్నారా అంటే వాళ్ళ ప్రాణాలు తీసుకోవాల్సిందనా ఈ సందర్భంగా? అంటే మీరు అధికారులు అయితే మేము చిత్రమైపోవాలి, మా బతుకులు నాశనం అయిపోవాలా అని ఈ సందర్భంగా మరొక విషయం, మన ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఎవరో ఆమె పేరు డాక్టర్ సరిత గారంట, వారు వచ్చి అతని పాతంలో జరిగిన విషయాన్ని కోర్టు ఏదైతే ధృవీకరణ ఇచ్చిందో దాన్ని కాదని చెప్పి గుచ్చుగుచ్చి ప్రశ్నించడం, ఇదంతా మానసిక క్షోభకి కారణమైంది. ఈ మానసిక క్షోభ కారణంగా అతను మన మధ్య లేకుండా ఇప్పుడు అతను వికృత జీవితం ఉన్నాడు లేదా బతుకున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో అప్పుడే 48 గంటలు గడిచిపోయింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఉద్యోగ పక్షాలని మాకు రక్షణ కల్పించండి. మీరేదో చిన్న చిన్న ఆవేశాలు చిన్న చిన్న కోపాలతో మా మీద పగబట్టి మీరు చర్యలు తీసుకుంటే మేము మీలాంటి మనుషులు, మాకు కుటుంబంలో మాకు పిల్ల పాపలు ఉన్నారు, వీళ్ళందరూ చిత్రం అయిపోతారు. కాబట్టి ఇలాంటి చర్యలు కాకుండా తగిన శిక్ష విధించాలని, తగిన ఎంక్వైరీ చేసి శిక్ష విధించాలని, అదే రకంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలని. ఒకవేళ తప్పు మావి పడి సరే మావి శిక్షించండి, తప్పలేదు, కానీ శిక్ష మాత్రం పడాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అతన్ని బతికి వస్తాడని ఆశిస్తున్నాం, బతకాలని కోరుకుంటున్నాం. లేదంటే మాతో ప్రభుత్వం ఈ విషయంలో కల చేసుకుండి మాకు న్యాయం చేయాలి, కుటుంబ న్యాయం చేయాలని తెలియజేసుకుంటాం.